రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 సంవత్సరంలో 3106 కేసులు నమోదయ్యాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 2024 వార్షిక నివేదికను ఎస్పీ విడుదల చేశారు. జిల్లా పోలీసులు స్నేహపూర్వక విధానం, పోలీసుల పారదర్శక పనితీరు విధానం వల్ల ప్రజలలో పోలీసులపై విశ్వాసం పెరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పేరుతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ప్రతి మండల్లో ఒక షీ టీమ్ లాగా ఒక ఉమెన్ కానిస్టేబుల్ ప్రతి స్కూల్ విజిట్ చేస్తుంది. ఒక నెలలో అన్ని స్కూల్స్ కవర్ అయ్యి చూస్తుంది, వాళ్ళతో అడుగుతుంది. సో దట్ మనం ఉమెన్ సేఫ్టీ ఇంకా మంచిగా చేయాలి, మన సొసైటీ ఇంకా ముందుగా పోవాలి అంటే ఫస్ట్ మనం ఉమెన్ సేఫ్టీ మంచిగా ఉండాలి. దాదాపు ఈ సంవత్సరం మనం ల్యాండ్ పైన ఎవరైనా రెగ్యులర్గా చీటర్స్ ఉన్నారు వాళ్ళపైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, వాళ్ళకి జైలు పంపడం కూడా జరిగింది. ఆ 420 కేసు ఉండొచ్చు, 468 ఉండొచ్చు, 467 ఉండొచ్చు. దీనిలో కొంతమంది ఏం చేస్తారు అంటే చీటింగ్ అంటే ఒక్కరికి కాదు, మేబీ 10 మందికి చేస్తారు. ఆ 10 మందికి చీటింగ్ చేసిన వాళ్ళ 100% మనం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. చీటింగ్ చేసిన తర్వాత వాళ్ళ రిమాండ్ కూడా మనం పర్మిషన్ తీసుకొని, మెజిస్ట్రేట్ నుండి పర్మిషన్ తీసుకొని రిమాండ్ కూడా పంపిస్తున్నాం. గల్ఫ్ ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఎవరైనా గల్ఫ్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళపైన కూడా దాదాపు 50 కేసెస్ రిజిస్టర్ చేశాము. దానిలో కూడా 30 వరకు జనాలు ఏజెంట్స్కి మనం రిమాండ్ చేయడం జరిగింది. పోలీస్